హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఓ స్త్రీ నీకు విశ్రాంతి ఎప్పుడు విందామండి. అలసిపోయిన కూతురు తల్లితో చెబుతుంది, అమ్మా నాకు విశ్రాంతి కావాలి అని. స్కూలు కాలేజీల చదువులతో అలసిపోయాను అని. దానికి తల్లి చెబుతుంది, మంచి మార్కులు వచ్చి మంచి జాబ్ వస్తే తర్వాత విశ్రాంతే కదమ్మా, బాగా చదువుకో అని చెబుతుంది. అప్పుడు కూతురు లేచి చదవడం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మా కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే కదా అని తల్లి చెబుతుంది. ఇప్పుడే ఏం అవసరమమ్మా, 2-3 ఏళ్ళు కానీ అంటే సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా అని అమ్మ చెబుతుంది. ఆ తర్వాత విశ్రాంతే కదా. కూతురు పెళ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాట లేదు, పెండ్లయింది. 2 పిల్లల తల్లి అయ్యింది. విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది. నువ్వు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలే ఓపిక పట్టు, అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతే కదా. 2 పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్కు, ప్రాజెక్ట్ వర్కు, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం ఒడిదుడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైంది. పిల్లల చదువులయ్యి ఉద్యోగాలు చేస్తూ తమంతా తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను అని అంటే ఇంకా పిల్లల పెళ్లి చేయాలి, ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా అనుకొని గడపసాగింది. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లికి ఏ లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అరే రామా, అమ్మాయి కడుపుతో ఉంది, తొలి కాన్పు, పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్రాంతే విశ్రాంతి. కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది, ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అమ్మా నేను జాబ్కి వెళ్తాను, నీవు మనవణ్ణి చూసుకోవాలి అని కూతురు ఆకాంక్ష. తప్పదు. మనవడి సంరక్షణలో ఆడుతూ పాడుతూ పరుగులు తీస్తూ రోజులు గడపసాగింది. మనవడు పెద్దవాడైపోయాడు. వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు. ఇక తన అవసరం లేదు. ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునేలోపు, ఏమే వినిపిస్తున్నదా? నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువయిందే, లేవడానికి కష్టంగా ఉంది, బీపీ కూడా ఎక్కువయిందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. పతిసేవతో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలు తిత్తి అయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందువురా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.